నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ కరోనా వారియర్లకు రుణపడి ఉండాలి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ స్పష్టీకరణ బైంసాలో ఆరోగ్య మేళ భారీగా హాజరైన జనం కందగిరి ఆలయంలో స్వర్ణబంధన మహాకుంభాభిషేకం ప్రత్యేక పూజలలో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రావులపాలెం SBI శాఖలో అగ్ని ప్రమాదం 5 లక్షల ఆస్తి నష్టం విద్యార్థులకు తల్లిదండ్రులే దిశానిర్దేశకులు కావాలి జర్నీ ఆఫ్ యోగా విజ్ఞాన కేంద్ర ఫౌండర్ జగన్ గురూజీ పిలుపు ఇక డీటెయిల్స్ చూస్తే ప్రాణాలను పణంగా పెట్టి కరోనా సమయంలో ప్రజలకు సేవలు అందించిన వైద్య సిబ్బందికి రుణపడి ఉండాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ లక్ష్మీగూడలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రమంతటా ఏర్పాటు చేసిన ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు కార్యక్రమంలో జిల్లా ఉప వైద్య అధికారిని సృజన వైద్య సిబ్బంది నాయకులు పాల్గొన్నారు ఇనాగరేషన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన అన్న ప్రకాష్ గౌడ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఈరోజు రాజేంద్రనగర్ మున్సిపాలిటీలో మైలాడుపల్లి డివిజన్లో లక్ష్మణ గ్రామంలో హెల్త్ క్యాంప్ పెట్టడం చాలా సంతోషం. దానికి అందరూ కూడా డాక్టర్స్ మేడం గారు అందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో తీసుకోవడం ఆలోచనతో ప్రజలందరూ కూడా క్యూ కట్టి చూస్తున్నాం. మేమంతా కూడా లోపల తిరిగి చూసిన తర్వాత మేడం గారు ఈ విధంగా ఏ వ్యక్తికి ఎట్లా ఇవ్వాలని చెప్పేవన్నీ కూడా చెప్పడం జరిగింది. నిజంగా కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఏం కావాలి ఎప్పుడు ఏది ఇవ్వాలి ఆలోచన. సికింద్రాబాద్ లోని శ్రీ స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో స్వర్ణబంధన మహాకుంభాభిషేకంలో రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. స్వామివారి ప్రత్యేక పూజలలో పాల్గొన్న అనంతరం ఆయన కంచికామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఆయుష్మాన్ భారత్లో భాగంగా స్వాతంత్ర్య అమృత మహోత్సవాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా బైంసా ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో ఆరోగ్య మేళా నిర్వహించారు. ఈ మేళాకు భారీగా జనం హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ షారూఖీ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, వ్యాధులను మొదటి దశలోనే గుర్తించడం ద్వారా ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కాడే, జిల్లా డిప్యూటీ డిఎంఎంఓ దేవేందర్ రెడ్డి, ఎంఆర్ఓ విశ్వభర్ తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు వట్టి ఇట్లా పట్టండి సార్. ఇది చూడండి సార్. సార్ ఒక్క నిమిషం ఇట్లా చూడండి. అన్ని స్టాల్స్ను సందర్శించడం జరుగుతుంది. కలెక్టర్ గారు, డిఎంహెచ్ఓ గారు, ఇతర అధికారులు అందరు కూడా స్టాల్స్ను సందర్శించి లాభాలు నష్టాలు ఈరోజు మన ప్రోగ్రామ్ ఆఫీసర్ గారు చెప్పినట్లు ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశము మన ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం. ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం ఎందుకు అవసరం అంటే కొన్ని రోగాలు ఇమీడియట్లీ సిమ్టమ్స్ చూపిస్తాయి. కొన్ని రోగాలు మన హ్యూమన్ బాడీలో లోపల చిన్న చిన్నగా గ్రో అవుతాయి. అవి సివియర్ అయ్యే వరకు వాటి లక్షణాలు మనకు తెలియవు. అవే ఒక ముఖ్యమైన స్పెషాలిటీ ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ది. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ కానివ్వండి, బీపీ, హైపర్ టెన్షన్ కానివ్వండి, అలానే క్యాన్సర్ కానివ్వండి, అలానే హెచ్ఐవి కానివ్వండి, ఈ జబ్బులన్నీ మన బాడీలో ఉంటాయి. కానీ స్టార్టింగ్లో మనకు తెలియదు. మనం మొత్తం నార్మల్ ఉంది అనుకొని ఫీల్ అవుతాం. అలానే దాంతోపాటు కిడ్నీ. ఇక కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం ఎస్బీఐ శాఖలో అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు అగ్నిమాపక అధికారులు నిర్ధారించారు. ఈ ప్రమాదంలో దాదాపు 5 లక్షలు ఆస్తి నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. విద్యార్థులకు తల్లిదండ్రులే దిశానిర్దేశకులు కావాలని జర్నీ ఆఫ్ యోగా విజ్ఞాన కేంద్ర హైదరాబాద్ ఫౌండర్ జగన్ గురూజీ అన్నారు. వరంగల్ జిల్లా హసన్పర్తి మండలంలోని ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ పాఠశాలలో 13వ సంవత్సరం 10వ తరగతి అవుట్ గోయింగ్ బ్యాచ్కు బిదాయ 2022 ఉత్సవం పేరిట వీడ్కోలు సమావేశం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగన్ గురూజీ హాజరయ్యారు. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభ, సృజనాత్మక శక్తులను వెలికితీసి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు ముఖ్య పాత్ర పోషించాలని ఆయన సూచించారు. ఎస్పీఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ శ్రీపతి రెడ్డి మాట్లాడుతూ అన్ని రకాల విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్యను ఎల్లప్పుడూ ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ పాఠశాల అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ పాఠశాల కరెస్పాండెంట్ జగన్మోహన్, ప్రిన్సిపల్ శేషగిరిరావు, హసన్పర్తి మండల విద్యాధికారి రామకిషన్ రాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
అడిగారు, ఎందుకండి అని అడిగాను. ఇంగ్లీష్ రాదండి నాకు బాగా, ఏదో కొంచెం మేనేజ్ చేస్తాను మీతో గడపడానికంటే. లే మాకు తెలుగులోనే కావాలి, మీ తెలుగే కావాలి, మీ ఊరు తెలుగే కావాలి అంటే స్పష్టమైన తెలుగు కావాలి. అందుకే తల్లి, తండ్రి, గురువు, ఈ ముగ్గురిని వేదం ఏం చెప్తుందంటే త్రిమూర్తులు అని చెప్తుంది. త్రిమూర్తులు అని చెప్తుంది. ఇలాంటి వాళ్ళ మాట విన్న ముగ్గురు వ్యక్తుల గురించి చెప్తా. ఒకరు ఛత్రపతి శివాజీ. తల్లి మాటనే వేదవాక్ అని భావిస్తాడు. తల్లి అంటే ప్రాణం, తల్లి అంటే గౌరవం, తల్లి అంటే స్ఫూర్తి, తల్లి అంటే ఆయుష్, ఆయువు. బా, అలాంటి ఛత్రపతి శివాజీ చిన్నప్పుడు మీలాగా నాలాగా చిన్న వయసులో ఏమి అల్లరి ఆగడాలు చేసామో అవే చేసేవాడు. జాగ్రత్తగా నాన్న. తండ్రి ఇంటికి వచ్చి కొడుకో కూతురు చేసిన తప్పుల్ని ఎవరితో తిడతాడంటే తల్లి అంటే భార్యని తిడతాడు. ఏం కన్నావే వెధవని అని. వీడికి ఏం తెలియనట్టు స్లోగా ఎక్కుతున్నాయి నా అంశములన్నీ. శివాజీ ఎక్కడ బయట ఫ్రెండ్స్తో ఆగడాలు చేస్తూ గొడవలు చేస్తూ అల్లరి చేస్తూ ఉంటాడు. తలుపు కొడతాడు. వచ్చాడు నీ ముద్దులు కొడుకు, తలుపుని అన్నం పెట్టి పడుకుంటాడు అని తండ్రి అంటూ ఉంటాడు. ఇలా కొద్ది కాలం జరిగాక ఒకరోజు ఛత్రపతి శివాజీ తన ఫ్రెండ్స్తో అల్లరి ఆగడాలు చేసి 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 ఎంజాయ్ చేసి ఇంటికి వస్తాడు. తలుపు కొట్టబోతుంటాడు. లోపల నుంచి వాయిస్ తండ్రిది చాలా గంభీరంగా దారుఢ్యంగా, తల్లిని ఒక మందలింపు చేస్తున్న వాయిస్ వినపడుతూ ఉంటే ఆగి వింటాడు ఛత్రపతి శివాజీ. ఎవరు తిడుతున్నారు అంటే నా తండ్రి. ఎవరిని అంటే మా అమ్మని. ఏమని అంటే రోజు వాడు రాగానే ముద్దులు కొడుకులాగా చేసి వాడికి ఫుడ్ పెట్టి తినక నువ్వు తిన్నావో లేదో అడగని కొడుకు మాటలు వింటూ నువ్వు ఎంతకాలం పెంచుతావు, వీడి ఎలా, మన ఇంటి సంస్కృతి ఇది కాదు, మన వంశ సంస్కృతి ఇది కాదు అని మందలి. శివాజీ మనస్సు శరీరము ఆగిపోయాయి. అప్పుడు కొద్ది సమయం తర్వాత తల్లి అంటుంది, కొడుకు వచ్చే సమయమైంది, ఆపయ్యా పో. బా, తల్లి ఎంత గొప్పదో. నల్లగా పుట్టినా ప్రేమిస్తుంది, పుట్టినాక కుష్టి వ్యాధి వచ్చినా ప్రేమిస్తుంది, క్యాన్సర్ వచ్చినా సేవ చేస్తుంది. ఈ ప్రపంచంలో ఏ దేవతైనా వచ్చి చేస్తుందో నాకు తెలియదు, కానీ నిన్ను కన్న నీ తల్లి మాత్రం చేస్తుంది నీకు జీవితాన్ని. అందుకే నేను ఒక సూక్తి చెప్తా, మీరు కూడా వినండి. ఏ ప్రతిమలో దేవత ఉందో నాకు తెలియదు. ప్రతిమ అంటే విగ్రహం. ఏ ప్రతిమలో దేవత ఉందో లేదో నాకు తెలియదు. ప్రతి తల్లిలో దేవత ఉంది. ప్రతిమలో ఉందో లేదో నాకు తెలియదు, ప్రతి తల్లిలో దేవత ఉంది. ప్లీజ్, అమ్మని గౌరవించిన వాడు పరిస్థితి కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా జిల్లా పాలనా అధికారి ఆర్వి కర్ణన్ ఆదేశాల మేరకు స్థానిక సివిల్ హాస్పిటల్లో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ హెల్త్ మేళాలో అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు, అవసరమైన వారికి రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ గణపతి, డిఎంహెచ్ ఓ జవేరియా, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ స్వప్న, కోటి, జిల్లా ఉప వైద్యాధికారి రాజగోపాలరావు, వైద్యులు సురేష్, తులసీదాస్, హెల్త్ ఎడ్యుకేటర్ రాజగోపాల్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒక్కరికి ఆయుష్ సిబ్బందికి, అంగన్వాడీ సిబ్బందికి మరొకసారి ఈ క్యాంప్కి వెల్కమ్ చెప్తున్నాం. 5 నిమిషాలలో మరి డిప్యూటీ చైర్మన్ గారు వస్తుంది. నీకే మంచి సెల్ నెంబర్ ఉందా అమ్మ? క్యాంప్ శాంక్షన్ అయింది. ఒకటి కరీంనగర్ డివిజన్, ఒకటి హుజూరాబాద్ డివిజన్.
కరీంనగర్ డివిజన్లో మన 19కి చేసాము. ఈరోజు జమ్మికుంటలో ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇక్కడ హాస్పిటల్లో సిబ్బంది సరిగా లేకుంటే ట్రాన్స్ఫర్స్ అయ్యే వరకు పబ్లిక్కి కష్టమైంది. అందుకోసం ఒక మెగా క్యాంప్ ఇక్కడ చేస్తే హుజూరాబాద్ ఇక్కడ చేస్తే బాగుంటుంది అని ఆ ఉద్దేశంతో కలెక్టర్ గారు ఆదేశాలతో మనం ఈరోజు ఇక్కడ క్యాంప్ చేసుకున్నాము సార్. ఇక్కడ కానీ జ్వరాలు కానీ ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం, కళ్ళు ప్రాబ్లం, చెవు ప్రాబ్లం, టీబీ ఏమైనా ఉంటే కూడా ఈరోజు స్పెషలిస్ట్ ఉన్నారు. వీళ్ళు లాస్ట్ పర్సన్ వచ్చే వరకు 2, 3, 4 కానీ మనం చూసి పంపేస్తారు. ఎవరికి ఇది లేదు సార్. వన్ మోర్ ఇంపార్టెంట్, ఇక్కడ మందులు కూడా అవసరం ఉన్న మందులు కూడా మనము వారం కోసం ఎంత అవసరం పడితే డాక్టర్స్ ఎంత రాస్తే ఎంత ఇస్తారు. హై టీబీ కానీ అన్నీ ఏమైనా పరీక్షలు ఉంటే కూడా చేస్తారు. అందరికీ రక్తం పరీక్ష కూడా చేస్తున్నారు. ఇక్కడ చేసుకొని మీ రక్తం పరీక్ష చేసుకొని పోవాలి. రాలేదని కాదు, ఏమైనా ఆన్లైన్ కాకుంటే కూడా ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఆతోని మనము చేసుకుంటాం. ఇక నగర శివారులోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో హైటెక్ వ్యభిచార దందా నిర్వహిస్తున్న ఉగాండా దేశ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకే క్యూపిడ్ వెబ్సైట్ ద్వారా వీరంతా దందా నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు రంగంలోకి దిగారు. ఉగాండాకు చెందిన మహిళ పుప్పాల్గూడలో ఆజిమ్ రెసిడెన్షియల్లో 101, 102 ఫ్లాట్ తీసుకొని గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తుంది. మరో 3 మహిళలను కస్తూర్బా ట్రస్ట్లో ఉంచారు. బుక్కీ అనే వ్యక్తి పరారయ్యాడు. టూలెట్ బోర్డ్ చూసి వచ్చారండి. రెంట్కి మాకు ఫ్లాట్ కావాలి అని ఓనర్తో మాట్లాడుకున్నారు. ఆయన అడిగారు డీటెయిల్స్, ఎందుకు వచ్చారు ఏంటని. మరి వాళ్ళతో ఏం చెప్పుకున్నారో తెలీదు. మాకు ఓనర్ ఫోన్ చేసి ఫ్లాట్ చూపించమంటే చూపించాం. అగ్రిమెంట్ మాకు ఇచ్చారు పేపర్స్, మేము సైన్ చేయించుకోవాలా వాళ్ళతోని. వాళ్ళకి మాకు ఈ లాంగ్వేజ్ రాక పేపర్స్ సైన్ చేయమని చెప్పారు. వాళ్ళు చేసి ఇవ్వలేదు. పోలీసులు వచ్చి మేము చెక్ చేస్తాము, లోపల ఏదో తప్పు జరుగుతుంది అని అన్నారండి. ఆయన చెక్ చేసినప్పుడే తెలిసింది మాకు కూడా ఇట్లా. లేకపోతే వాళ్ళతో మాకు ఇబ్బంది ఏం లేదు. వచ్చి 2 నెలలే అవుతుంది, 1.5, 2 నెలలే. రెంట్ కూడా 2 నెలలదే ఇచ్చారంట. ఇంకా అంతకుమించి మనకేం తెలియదండి. మాకు తెలియదండి. నైట్లో ఏమన్నా వచ్చేవాళ్ళేమో మాకు అసలు తెలీదు. సీసీ కెమెరాలు కూడా పెట్టే ఉన్నాయి బిల్డింగ్లో. మనకంత చూసుకోలేదు. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 8వ డివిజన్లో కాలనీల ముఖద్వారాల శంకుస్థాపన జరిగింది. కార్పొరేటర్ లేతాకుల మాధవి రఘుపతిరెడ్డి ఆధ్వర్యంలో అమృత కాలనీ, ఎస్ఎన్ కాలనీల ముఖద్వారాల శంకుస్థాపన చేశారు. ఎన్నికలలో కాలనీ వాసులకు ఇచ్చిన హామీ మేరకు తన గౌరవ వేతనాన్ని పూర్తిగా నిర్మాణానికి కేటాయించామని కార్పొరేటర్ వెల్లడించారు. ఓకే, ఈరోజు అమృత కాలనీ స్ట్రీట్ నెంబర్ 2 ఎస్ఎన్ కాలనీ ప్రతి నెల 6,6 వేల రూపాయలను కార్పొరేటర్ గారు జమ చేయడం జరిగింది. ఆ జమ చేసినటువంటి ఆ డబ్బులతోటే ఈరోజు ఇక్కడ ఈ 2 కమాన్లకు మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అలాగే ఇంకా మన ఎక్సెస్ బడ్జెట్ కొంచెం పెద్దగా ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నది. ఆ ఎక్కువైనటువంటి అవకాశాన్ని కూడా, ఆ బడ్జెట్ను కూడా మా యొక్క సొంత నిధులతోటి కూడా చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. గౌరవనీయులైన అందరికీ నమస్కారం. 8వ డివిజన్ బీబీ సాయద్ మక్తా. మేము వాళ్ళకు ఒప్పుకునే పనులన్నీ చేస్తున్నాము. ఎలక్షన్ల టైంలో వీళ్ళందరికీ హామీ ఇచ్చినాము, చేస్తామని. ఆ విధంగానే చేస్తూ ఉన్నాము, నెరవేరుస్తున్నాం.
ఇక అల్వాల్లోని పల్లవి మోడల్ స్కూల్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్ సంయుక్తంగా ఓ సత్కార్యానికి శ్రీకారం చుట్టాయి. సేవ్ సాహిల్ పేరిట భూసార పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించాయి. పాఠశాల ప్రాంగణంలో ఓ కార్యక్రమం నిర్వహించాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్ నిర్వాహకుడు రవీందర్ హాజరయ్యారు. సేవ్ సాయిల్ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. The reason why we are here is we are supporting Save Soil. Yeah, so Save Soil for us, that's Hyderabad Cycling Group and all the cycling community. It is very much important for us to support Save Soil. The mission which is started by none other than Sadhguru. His mission is Save Soil. It's every individual's responsibility to make this happen, and there are a couple of steps which we need to take. As we all know that 50 to 60% of the soil is getting degraded. So every 1 second, 1 acre of land is getting deserted. So let's join hands to save our own soil. So we as a cyclist, we have taken up cycling as one of the part of Save Soil. So I request each and every individual from different parts of your life, come forward and take part in this Save Soil, and let us all make this happen. So Save Soil, let's make it happen. Save Soil, let's make it happen. Save Soil, let's make it happen. Thank you. జనగామ జిల్లా దేవరుప్పల మండలం గొల్లపల్లి గ్రామంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అనంతరామ రైస్ మిల్లును ప్రారంభించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, రైస్ మిల్లు యాజమానులు బుక్క రామయ్య, సర్పంచ్ కోనేటి సుభాషిణి, ఎంఆర్ఓ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కొద్దిగా నెట్టకండి లేని వాళ్ళు
ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కరోనా వారియర్లకు రుణపడి ఉండాలి. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ స్పష్టీకరణ. బైన్సాలో ఆరోగ్య మేళ, భారీగా హాజరైన జనం. కందగిరి ఆలయంలో స్వర్ణబంధన మహాకుంభాభిషేకం. ప్రత్యేక పూజలలో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రావులపాలెం SBI శాఖలో అగ్ని ప్రమాదం, 5 లక్షల ఆస్తి నష్టం. విద్యార్థులకు తల్లిదండ్రులే దిశానిర్దేశకులు కావాలి. జర్నీ ఆఫ్ యోగా విజ్ఞాన కేంద్ర ఫౌండర్ జగన్ గురూజీ పిలుపు. ఇక ఇవి పడుకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.